నేను జీవన్ముక్తిని గురించి మరికొన్ని విషయాల్లో మీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఉన్న మహాయోగీశ్వరుడు, జ్ఞానోదయమైన మహాయోగీశ్వరుడు పరమహంస నిత్యానంద గారు ఇప్పుడు లివింగ్ ఎన్లైట్మెంట్, ఇప్పుడు ప్రస్తుతం ఆయన జీవన్ముక్తిలో జీవిస్తున్న ఓ మహాత్ముడు. ఆ మహాత్ముడు రాసిన జీవన్ముక్తిలోని కొన్ని అంశాలు నేను ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాను. ఏమిటంటే స్పష్టమైన జీవిత లక్ష్యాలు ఏమిటి, మనకు వచ్చే కష్టాలను ఎలా తొలగించుకోవాలి, ఆనందమైన జీవితంలో ఎలా జీవించాలి, కర్మ అంటే ఏమిటి, స్వచ్ఛత అంటే ఏమిటి, స్వచ్ఛత అంటే ఏమిటి, అలాగే 100కు పైగా యోగా సాధనలోని మార్గాలను చూపించారు. మనకు తెలియని అనంతమైన లోకాలను కూడా దర్శించగల మార్గాల్ని ఆయన దర్శించి మనకి అనుభవపూర్వకంగా గ్రంథ రూపంలో, మనకి ప్రవచనాల రూపంలో ఆయన అందిస్తూ ఉన్నారు. వాటిలోని అంశాలను మనం ఒక్కొక్క అంశంగా మనం అనుభవిస్తూ మనందరం కూడా ఆ స్వామి ఎలాగైతే ఈ జీవితంలో జీవిస్తూ ఉన్నారో మనం కూడా ఆయన చెప్పిన ఆనందమైన జీవితాన్ని స్వచ్ఛంగాను, అలాగనే ఎలాంటి అడ్డంకులు లేకుండా నిర్మలత్వంగా, నిశ్చలతత్వంగా, ఎంతో ఆనందమయ స్థితిలో జీవించాలి. ఆ జీవితానికి మనం ఆయన రచించిన జీవన్ముక్తిలోని అంశాలను ప్రతి ఒక్క చాప్టర్ నుంచి మనం తీసుకుని మనం దాని ద్వారా ఆయన అనుభవాన్ని తెలుసుకుంటూ దాన్ని అనుభవిస్తూ మనందరం కూడా జ్ఞానపరమైన వైపుకు వెళ్దాము. అలాగనే ఈ అనంత సృష్టిలో మనకు తెలియని ఎన్నో కోణాలకు వెళ్ళి ఈ విశ్వాన్ని దర్శించారో మనం కూడా ఆ విశ్వంలో ఎలా వెళ్ళాలి అనేది ఆయన ద్వారా మనం పైకి వెళ్తాము. ఒక శిష్యుడు తను జ్ఞానోదయం కావాలి అంటే జ్ఞానపరమైన ఈ అంశాలు గురువు గారు మనకి ఎలా ఉపయోగపడతారో, ఎలా మనని ఆ మార్గంలో తీసుకెళ్తారో అన్నీ కూడా స్పష్టంగా నిక్కచ్చిగా ఈ జీవన్ముక్తి ఈ ఆయన రచించిన ఈ గ్రంథంలో ఉన్నాయి. దాన్ని మనం క్లుప్తంగా తెలుసుకుందాము. ఈరోజు ఇంతటితో నేను మీతో సంభాషిస్తున్నాను. నిత్యానందం.